బెన్ 10 హెస్తర్ రియల్ లైఫ్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. అవును. బెన్ 10 ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్‌లో బెన్ 10 క్యారెక్టర్‌కి వాయిస్ ఇచ్చిన యాక్టర్, హెస్తర్ క్యారెక్టర్‌కి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. బెన్ 10 ఆమ్నివర్స్‌లో టోపిక్ ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పటిదాకా చూపించలేదు. ఈ ఏలియన్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ ఏలియన్ ఫేస్‌ని చూపిద్దామని అనుకున్నారు. దానికి సంబంధించిన డ్రాయింగ్‌ని కూడా కంప్లీట్ చేశారు. ఇలా చూపిద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ సిరీస్‌లో వాళ్ళు ఇచ్చే ఎలివేషన్‌లకి అంటే ఏలియన్ ఫేస్ చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళిచ్చే ఎలివేషన్‌లకి, ఈ యానిమేషన్‌కి అసలు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అసలు ఫేసే చూపించలేదు. బెన్ 10 సిరీస్‌లో ఫస్ట్ ఏలియన్స్‌కి బదులుగా బెన్ డిఫరెంట్ సూపర్ హీరోస్‌గా మారుతున్నట్టు చూపిద్దామని ప్లాన్ చేశారు. కానీ ఇదంతా మార్వెల్‌కి, డీసీకి ప్యారడీలో ఉంటుందని చెప్పి వాటిని ఏలియన్స్‌గా మార్చారు. మ్యాన్ ఆఫ్ యాక్షన్ గ్రూప్ బెన్ 10 సిరీస్‌కి ఫస్ట్ వర్కింగ్ టైటిల్‌గా బెన్ 10,000 అని పెట్టారు. కానీ ఆ పేరు చాలా పెద్దగా ఉండడం, ఇంకొన్ని ఇష్యూస్ వల్ల చాలా షార్ట్‌గా ఉండాలని చెప్పి బెన్ 10 అని పెట్టారు. బెన్ 10 క్లాసిక్‌లో ఫస్ట్ 10 ఏలియన్స్‌ని చూపించడానికి మెయిన్ రీజన్ బడ్జెట్, యానిమేషన్ ప్రాబ్లమ్స్ వల్ల. 10 ఏలియన్స్ కంటే ఎక్కువ ఏలియన్స్‌ని చూపించాలంటే చాలా బడ్జెట్ కావాలి. యానిమేషన్ చేయడం కూడా చాలా కష్టం కాబట్టి ఫస్ట్ 10 ఏలియన్స్‌ని చూపించి ఊరుకున్నారు. షో పెద్ద హిట్ అయిన తర్వాత సీజన్ 2లోని, 3లోని చాలా ఎక్కువ న్యూ ఏలియన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. నల్వాయిడ్‌లో గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లే నల్వాయిడ్‌లో రాళ్ళలా గాల్లో తేలుతూ ఉంటాయి. నార్మల్ హ్యూమన్స్ కూడా ఎక్కువ దూరం జంప్ చేయగలరు, స్పీడ్‌గా మూవ్ అవ్వగలరు, బాగా ఫైట్ కూడా చేయగలరు. చాంపాప దగ్గరుండే మ్యాజిక్ బ్యాగ్‌లో ఉండే స్పేస్ ఒక చిన్న డైమెన్షన్ లాంటిది. అందులో చాంపాప ఎంత పెద్ద వస్తువునైనా బరువే లేకుండా క్యారీ చేయగలదు. ఒక ప్లానెట్ అయినా ఆ బ్యాగ్‌లో ఏసేసి పట్టుకుని వెళ్ళిపోగలదు. బెన్ 10 ఏలియన్ ఫోర్స్ సిరీస్ డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ సిరీస్‌కి బెన్ 10 హీరో జనరేషన్ అనే నేమ్ పెట్టారు. కానీ ఈ నేమ్ చాలా ఓల్డ్‌గా, రొటీన్‌గా ఉండడం వల్ల సిరీస్ రిలీజ్ అయ్యే లాస్ట్ మినిట్‌లో బెన్ 10 ఏలియన్ ఫోర్స్‌గా చేంజ్ చేశారు. అలానే బెన్ 10 అల్టిమేట్ ఏలియన్ సిరీస్‌కి కూడా ఫస్ట్‌లో బెన్ 10 అల్టిమేట్ ఏలియన్ ఫోర్స్ అని పెడదాం అనుకున్నారు. కానీ చాలా లాంగ్ ఉండడం వల్ల బెన్ 10 అల్టిమేట్ ఏలియన్ అని పెట్టారు. కానీ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో చాలామంది బెన్ 10 అల్టిమేట్ ఏలియన్ ఫోర్స్ అనే ఈ సిరీస్‌ని పిలుస్తూ ఉంటారు. బెన్ 10 ఆమ్నిట్రిక్స్‌లో ఆల్మోస్ట్ 10,90,000 ఏలియన్ డీఎన్ఏస్ ఉన్నాయంట. ఆమ్నిట్రిక్స్‌లో ఒక హిడెన్ ప్రోటోకాల్ ఉంది. బెన్ గనక ఒకవేళ కోమాలోకి వెళ్తే ఆమ్నిట్రిక్స్ ఆటోమేటిక్‌గా బెన్ ఉండే ప్లేస్ బట్టి తన్ని ఒక సేఫ్ ఏలియన్‌గా చేంజ్ చేసి ఆ ఏలియన్ ఫామ్‌లోకే లాక్ చేసేస్తుంది. బెన్ మళ్ళీ కోమా నుంచి బయటకొచ్చినప్పుడే నార్మల్‌గా మారతాడు. ఆ టైంలో ఎవరైనా బెన్ వాచ్‌ని దొబ్బేయడానికి ట్రై చేసినా బెన్ వాచ్ రాదు. ఆమ్నిట్రిక్స్‌లో ఉన్న ఇలాంటి హిడెన్ ఫీచర్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో చేశాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బెన్ 10 క్లాసిక్‌లో బెన్, గ్వెన్ ఎప్పుడు ఎందుకు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారో తెలుసా? వాళ్ళిద్దరి చిన్నప్పుడు ఒక బొమ్మ గురించి గొడవ పడి అప్పటినుంచి ఒకరినొకరు ఏడిపించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం వాళ్ళకలా అలవాటైపోతుంది. ఇందులో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇదంతా బెన్‌కి, గ్వెన్‌కి అసల గుర్తే లేదు. విల్గాక్స్ తన స్పేస్ షిప్‌లోని ఓన్లీ రోబోట్సే పనిచేయడానికి ఒక పెద్ద రీజనే ఉంది. బెన్ 10 యూనివర్స్‌లో ఏ ఏలియన్ జాతి కూడా విల్గాక్స్ బ్యాడాస్ బిహేవియర్‌ని తట్టుకొని తన దగ్గర పని చేయలేరంట. ఏదో ఒక రోజు కోపంలో నన్ను చంపేస్తాడనే భయంతో కూడా తన దగ్గర పని చేయడానికి ఎవరు రాలేదంట. బెన్‌కి, గ్వెన్‌కి చిన్నప్పటి నుంచి అసలు పడదు గానీ గ్వెన్‌కి ఒక అన్నయ్య ఉంటాడు కెన్ టెనిసన్ అని. తనేం చేశాడో ఏమో కానీ బెన్‌కి తనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎంత ఇష్టం అంటే తన సన్‌కి కూడా తన పేరే పెట్టుకుంటాడు. మీరు గనక ఏలియనెక్స్‌గా మారితే నేనేం కావాలంటే అది చేసేయొచ్చు అని మీరు థింక్ చేస్తే మీకు రాత్‌కున్నంత బ్రెయిన్ కూడా లేదని అర్థం. ఎందుకంటే మీరు ఏలియనెక్స్ పవర్స్‌ని యూజ్ చేసుకొని ఏదైనా యూనివర్స్‌లో రియాలిటీని గనక చేంజ్ చేస్తే అది యూనివర్స్‌లోనే పెద్ద నేరం. మీరు యూనివర్స్‌ని కాపాడడానికే అలా చేసినా కూడా అది పెద్ద నేరం. కోర్ట్‌లో కేసేసి మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తారు. అటామిక్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే అటామిక్స్ అనుకుంటే అటామిక్స్ క్రియేట్ చేసే ఎనర్జీ బాల్‌ని సన్ అంత సైజ్ కూడా చేయగలడు. లిటరల్లీ తను ఒక సన్‌ని కూడా రీక్రియేట్ చేయగలడు. రూక్ వాడే ప్రోటో టూల్‌లో ఆల్మోస్ట్ 12 డిఫరెంట్ మోడ్స్ వెపన్స్‌గా మార్చేయొచ్చు. కానీ సిరీస్‌లో మెయిన్‌గా 7 మాత్రమే చూపించారు. మిగతావి తర్వాత సిరీస్‌ల కోసం ప్లాన్ చేశారు కానీ
తర్వాత సిరీస్లు అంటే గుర్తొచ్చింది బెంటన్ ఆమ్నివర్స్ సిరీస్ తీద్దాం అనుకున్నప్పుడు బెంటన్ ఆమ్నివర్స్ సిరీస్కి స్పిన్ ఆఫ్గా గ్వెన్ మీద ఒక సిరీస్ ప్లాన్ చేశారు. అది క్యాన్సిల్ అయిపోయింది. బెంటన్ ఆమ్నివర్స్ సీజన్ 8 తర్వాత సీజన్ 9 సీజన్ 10 కూడా ప్లాన్ చేశారు, కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చాలా మూవీస్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇంకా చూడకపోతే చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బెంటన్ ఫ్రాంచైజీ వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ $5 బిలియన్ కంటే ఎక్కువగానే అమ్మింది. వాటిలోని బెంటన్ జర్కిన్, బెంటన్ బొమ్మలు, వాచ్లు ఇంకా చాలా ఉంటాయి. కొన్ని పాపులర్ ఫ్రాంచైజీస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువనే చెప్పాలి. బెంటన్ సిరీస్లో కెవిన్ ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా నా కారులో పెట్రోల్ అయిపోయింది అని చెప్పడు. ఏ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఎప్పుడూ ఆపడు. దానికి మెయిన్ రీజన్ కెవిన్ తన కారులో పెట్రోల్ యూజ్ చేయడు. తన కార్లో ఏలియన్స్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉంది కాబట్టి నార్మల్ పెట్రోల్ సరిపోదు. అందుకే బ్లమ్మర్స్ ల్యాబ్ నుంచి దొంగలించిన ఒక లిక్విడ్ని యూజ్ చేస్తూ ఉంటాడు. బెన్ చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు ఆ వాచ్ పెట్టుకోవడం వల్ల ఆ వాచ్ ఉన్న ప్లేస్లో ఒక గ్రీన్ మచ్చలా ఉంటుంది. ఆ మచ్చ టాటూ లాగా బెన్ లైఫ్ అంతా ఉంటుంది. బెన్ హ్యూమన్ ఫామ్ నుంచి ఏలియన్ ఫామ్కి మారడానికి జస్ట్ 3 సెకండ్సే పడుతుంది. కానీ దాన్ని మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించడం కోసం కొంచెం స్లోగా చూపిస్తారు. నిజానికి బెంటన్ క్రియేటర్స్ అల్టిమేట్ ఏలియన్ ఎక్స్ పైన కూడా వర్క్ చేశారు. దానికి అల్టిమేట్ ఏలియన్ ఎక్స్ అని కాకుండా అల్టిమేట్ ఎక్స్ అనే నేమ్ పెడదాం అనుకున్నారు, కానీ దాన్ని చూపించడానికి అవ్వలేదు. ఎందుకు చూపించడానికి అవ్వలేదు అని చెప్పి ఇంకా చాలా డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇంకా చూడకపోతే చూడండి. బెంటన్కి జనరేటర్ ఎక్స్కి క్రాస్ ఓవర్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేద్దామని మాత్రమే కాదు. ఆ టైంలోని బెంటన్కు ఉండేంత పాపులారిటీ జనరేటర్ ఎక్స్కి లేదు. బెంటన్ పాపులారిటీని యూజ్ చేసుకుందామని చెప్పి బెంటన్కి జనరేటర్ ఎక్స్కి కావాలనే క్రాస్ ఓవర్ పెట్టారు. ఆ తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పి యూనివర్స్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు, కానీ అంటాము చేసేస్తామా. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇదే, ప్రతి క్యారెక్టర్ పైన ఒక 25 ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైనా క్యారెక్టర్ని సజెస్ట్ చేస్తే ఆ క్యారెక్టర్కి సంబంధించిన 25 ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ని చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. మీరేమంటారు దీని గురించి? చేద్దామా వద్దా? బెంటన్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ పైన చేద్దాం అనేది కామెంట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఊరికే రావు కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి. బెన్ వేబిక్గా మారతాడు కదా, యాక్చువల్లీ అది ఒక టీనేజ్ వేబిక్ అంట. అడల్ట్ వేబిక్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. బెంటన్ క్రియేటర్స్కి యానిమే అంటే చాలా ఇష్టం. యానిమేకి సంబంధించిన చాలా రిఫరెన్సెస్ని బెంటన్ సిరీస్లో చాలా చూపించారు. అలా బెంటన్ క్లాసిక్లో నారుటోకి సంబంధించిన రిఫరెన్స్ చూడొచ్చు. నారుటో స్టూడెంట్ అయిన కోనహామరు టీమ్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అండ్ యానిమేషన్ రిఫరెన్స్ని చూడొచ్చు.